హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ బాల్స్ చేస్తున్నానండి. అందుకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, కార్న్ పౌడరు, మైదా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అండి. ముందుగా మనము ఈ 4 ఎగ్స్ను తురుముకుందామండి. ఇలాను ఎగ్స్ అన్నీ తురిమేసుకుందాము. ఇప్పుడు ఇలా అంతా మొత్తం తురిమేసుకున్నానండి. ఇందులో ముందుగా ఉప్పు, కారం అతకపోయింది దీనికే, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మైదా, చిన్న కప్పు మైదా అండి. ఇది కొంచెం పెద్ద సైజు కార్న్ పౌడర్ అండి. ఇప్పుడు వీటి అన్నిటినీ ఇలా కలిపేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. మొత్తము బాగా మెత్తగా అయిపోయింది. ఇది ముద్ద మాదిరి, గోధుమ పిండి ముద్ద మాత్రం అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం బాల్స్ మాదిరి తయారు చేసుకుందాం. చూడండి, అలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేస్తే కన్నా బాగా వస్తుందండి. చూడండి ఇలా రౌండ్గా అన్ని బాల్స్ కట్టేసినాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక్కొక్కటి నిదానంగా ఇలా వేసేసుకున్నాము. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దలు కూడా ఇష్టపడతారు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసినారనుకోండి, వెరైటీగా బాగుంది అంటారు అందరూ. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు అంతా బాగా రెడ్గా బాల్స్ అన్నీ రెడీ అయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తీసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసినానండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇందులో తీసేసుకుందాము. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఈ ఎగ్ బాల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.